దినవృత్తాంతాలు 15. దావీదు తన కొరకు దావీదుపురము నందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును స్థిరపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులకు ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించాను. అంతటా దావీదు తాను యెహోవా మందసమును స్థిరపరిచిన స్థలమునకు దానిని తీసుకొని వచ్చుటగా ఇజ్రాయేలు అందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని లేవీయుడైన కహాతు సంతతి వారి అధిపతియగు ఉరియేలును వాని బంధువులలో 120 మందిని, మెరారీయులలో అధిపతి అయిన ఆసాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాతు సంతతి వారి అధిపతి అయిన షెమూయాను వారి బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారగు అధిపతియగు ఎలియేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారి అధిపతియగు అమ్మినాదాబు వాని బంధువులలో 112 మందిని దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఉరియేలును, ఆసాయా, యోవేలు, పెమాయా, ఎలియేలు, అమ్మినాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను: లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగ చేశాను. కావున ఇప్పుడు మీరును మీ వారు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును స్థిరపరిచిన స్థలమునకు దానిని తేవలేను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయుల యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తన భుజముల మీదకి ఎత్తుకొనిరి. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞయించాను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు, మెరారీలతో కూషాయాహు కుమారుడైన ఏతానును వీరితో కూడా రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జకర్యా, బేను, యహాజియేలు, షెమూరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనయా, మయాసేయ, మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయహులను వారిని ద్వారపాలకులకు ఓబేదెదోము, మెహీయేలును పాఠకులుగా నియమించిరి. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకును నిర్ణయించిరి. జకర్యా, అజ్జియేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మయాషేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడిరి. మరియు మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకు నిర్ణయించిరి. లేవీయులు అధిపతి అయిన కెనాన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమించబడెను. బెరక్యాయును, ఎల్కానాయును మందసమును ముందు నడుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలియేజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోమును, యెహీయాయిము వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమించబడిరి. దావీదు ఇశ్రాయేలు పెద్దలను, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముగా పోయిరి.
యెహోవా నిబంధన మందసమును మోయుటకు లేవీయులు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరితోనూ పాటకుల పని విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో వేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదు సన్నపు నార నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలందరూ ఆర్పాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళము కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలోంచి చూచి రాజైన దావీదు నాట్య మాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.